అఫ్రిది క్రికెట్ అభిమానులకు ఈ పేరు తెలియంది కాదు. అఫ్రిది పాకిస్తాన్ కు చెందిన ఒక గొప్ప క్రికెట్ ఆటగాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా అఫ్రిది రికార్డు సృష్టించాడు. 1996లో శ్రీలంకపై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అఫ్రిది నిలిచాడు. క్రికెట్లో అతని దూకుడు స్వభావం అతనికి బూమ్ బూమ్ అఫ్రిది అనే పేరును తెచ్చిపెట్టింది. 2009లో పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ గెలవడంలో అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఆ మాటకొస్తే అత్యధికంగా 10 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాడిగా అఫ్రిది రికార్డును నెలకొల్పాడు. ఇలా క్రికెట్లో తోపు ఆటగాడిగా పేరు తెచ్చుకున్న షహీద్ అఫ్రిది నిజ జీవితంలో కూడా అలాంటి వ్యక్తేనా అంటే కాదు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి షహీద్ అఫ్రిది నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. టెర్రరిస్టుల దాడిలో అమాయకులైన 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోతే షహీద్ అఫ్రిది చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు షాక్ కు గురి చేసింది. భారత్ పహల్గామ్లో తన దేశ టూరిస్టులను తానే చంపుకొని పాకిస్తాన్పై నిందలు వేస్తుందని ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. 8 లక్షల మంది సైనికులు ఉన్నప్పటికీ ఉగ్రదాడి 1 గంట పాటు కొనసాగినా ఎవ్వరూ రాలేదని, ఆ తర్వాత పాకిస్తాన్ను నిందించారంటూ చెత్త మాటలు మాట్లాడాడు. वहां तक 8 लाख फौज में से कोई नहीं आया और जब आए तो 10 मिनट के ऊपर पाकिस्तान पे इल्ज़ाम लगा दिया. तो आई मीन कि खुद ही ब्लंडर्स मारते रहते हैं, खुद ही लोगों को मरवा देते हैं, फिर उनकी वीडियोस दिखाते हैं कि नहीं वो तो जिंदा है. అఫ్రిది వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు, నెటిజన్లు, ప్రపంచ వ్యాప్తంగా అతనికి ఉన్న అభిమానులు తీవ్రంగా స్పందించారు. అఫ్రిది ఎప్పుడూ తీవ్రవాద భావజలాన్ని ప్రోత్సహించేలా మాట్లాడతారని, ఆయన తీరు సరికాదని అన్నారు. పహల్గామ్ దాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లో POKలో ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలు, పాక్ రక్షణ వ్యవస్థ మొత్తం సర్వనాశనమైతే అబ్బే ఏం కాలేదు, మేమే గెలిచాం, మాదే విజయం అంటూ అఫ్రిది సిగ్గు లేకుండా పాకిస్తాన్లో విజయోత్సవ ర్యాలీ తీశాడు. సిగ్గు లేదా చింతగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్లుగా అఫ్రిది భారత్ దాడితో పాక్ రక్షణ వ్యవస్థకు తూట్లు పడిన అభేధ్యేయమైన పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ భారత్ సైన్యం దాడిని తిప్పికొడుతుందంటూ కామెంట్స్ చేశాడు. భారత సైన్యం పౌర ప్రాంతాలు, మసీదులు, పిల్లలపై దాడులు చేసిందని, అభిధ్యేయమైన పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఆ దాడులను ఎదుర్కొందని ఊకదంపుడు ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. ఒంటి నిండా పరదా కప్పుకొని భారత్ మమ్మల్ని ఏమీ చేయలేదంటే కాదే అఫ్రిదన్న. ఆ పరద తీసి చూస్తే భారత్ కొట్టిన దెబ్బలేంటో, ఆ నొప్పేంటో కనిపిస్తుందని ఇండియన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం షహీద్ అఫ్రిది క్యారెక్టర్ తీరును బార్ చేసినట్లు అయింది.